హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కొన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికండి మనము ఈ బ్లౌజు 2 బైట్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ కటింగ్ అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఉంది. మనకాడ ఆది బ్లౌజ్ లేకుండా కూడా మనము మన కొలతలు అంటే మనం ఒక్కసారి మన కొలతలు కానీ తెలిసినాయి అంటే మన ఏ బ్లౌజ్ అయినా మనం కట్ చేయగలుగుతాము. ఎందుకంటే మనకి ఆది బ్లౌజ్ అవసరం లేదండి. కొలతలు గుర్తుంచుకోవాలి. మెజర్‌మెంట్‌తోని మనం బ్లౌజ్ అనేది నీట్‌గా కట్ చేసుకోగలుగుతాం అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ మన బ్లౌజుల మీదే మనం నేర్చుకుంటాం కాబట్టి ఇది చాలా ఈజీగా మనము మెజర్‌మెంట్ తోటి బ్లౌజ్ అనేది కట్ చేయగలుగుతాం. ఆది బ్లౌజ్‌తో కూడా మనము కొలతలంటే మనకి ఏదన్నా గిరాకొచ్చిన బ్లౌజులకైతే మనం ఆది బ్లౌజులు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలతలొచ్చేటప్పటికండి పూర్తి బ్లౌజ్ సైజ్ వచ్చేటప్పటికి 34 ఇంచులనమాట. 34 ఇంచులో నాలుగో భాగం తీసుకోవాలండి. ఇది వచ్చేటప్పటికి 8:30 వచ్చింది. 8:30కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం టేపు 34 తీసుకున్నాక 4 భాగాలుగా మనం విభజించుకోవాల్సి ఉంటుంది. 4 భాగాలుగా విడదీసుకున్న తర్వాత నాలుగో భాగం అనేది మనం ఇందులో మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఖర్చులు కూడా కలుపుకొని 11 ఇంచులు వస్తుందండి. 11:30, 11 ఇంచులు వస్తుందనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి 8:30 వచ్చింది కదండీ. 8:30 వచ్చేటప్పటికి మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు కూడా కలుపుకొని మనం 11 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాం. అంటే మనకి టక్స్ ఉంటుంది కదండీ మధ్యలో, దానికైతే హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టక్స్ కూడా కలుపుకొని మనకి పూర్తిగా కొలతలు వచ్చేటప్పటికి మనకి నడుము దగ్గర అయితే 11 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అలా చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి 9 ఇంచులు వస్తుందండి. 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్కి వచ్చేటప్పటికి మనం 5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్కి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మొత్తం మనము ఎలా అయితే మన కొలతలు అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మనకి పూర్తిగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్ గీసుకోవడానికి ఒక 1 ఇంచ్ తీసుకోవాల్సి ఉంటుందండి. 1 ఇంచ్‌కి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇలాగ రౌండ్‌గా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఆమ్ రౌండ్. ఇక్కడి నుంచి మనం అయితే ఈ పొడవు చూసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఈ పొడవు చూసుకొని ఇక్కడ మనం 5 ఇంచులు తీసుకుంటున్నాం ఈ పొడవు అనేది. ఎందుకంటే ఖర్చులో కలిపేసుకొని 5 ఇంచులు తీసుకున్నామంటే మనకి కుట్టేటప్పటికి 4:30 అట్లా వస్తుందనమాట. మనకి నీట్‌గా సరిపోతుందండి. మరీ ఎక్కువ సన్నగా లేకుండా మనకి ఈ విధంగా కొలతలైతే బాగుంటుందనమాట. కొంచెం హెల్తీగా ఉన్నోళ్ళకి కూడా బాగుంటుంది. కొంచెం సన్నగా ఉన్నోళ్ళకి కొంచెం ఈ పొడవు అనేది తగ్గించుకుంటే 4:30 పెట్టుకుంటే సరిపోతుందనమాట. కొంచెం హైట్ ఉండి కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే మనం 5 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే కొంచెం బ్లౌజ్ అనేది అందంగా కనపడుతుంది. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి నెక్ ఏం తీసుకుంటున్నాను అంటే స్క్వేర్ నెక్ తీసుకుంటున్నానండి. ఎప్పుడు రౌండ్ నెక్ కట్ చేస్తున్నాం కదా. ఇప్పుడైతే మనం దీంట్లో 2 బైట్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనం స్క్వేర్ నెక్ కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా అయితే మనము ఫస్ట్ స్క్వేర్ నెక్ వచ్చేటప్పటికి మనము పై వైపున 2:30 ఇంచులు తీసుకున్నాము. కింద సేమ్ అంతేనండి. పైన 2:30, కింద వైపుకి వచ్చేటప్పటికి కూడా 2:30 ఇంచులు అనేది మనము లెంత్ కటింగ్‌లోకి తీసుకున్నాము. అప్పుడు షోల్డర్ వచ్చేటప్పటికి 3 ఇంచులు ఉంటుందనమాట. మనం కొంచెం ఖర్చుతో కలుపుకొని 3 ఇంచులు అయితే షోల్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా 2:30 ఇంచులు కూడా తీసుకోవచ్చండి. కొంచెం కొంతమందికి అనేది షోల్డర్ అనేది జారిపోతుంది 2:30 ఇంచులు తీసుకుంటే. అందుకోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని 5:30 షోల్డర్ మనం మార్కింగ్ చేసుకుంటే కటింగ్‌లోకి 2:30 ఇంచులు మార్కింగ్‌కి పెట్టుకోవాల్సి ఉంటుందండి. దానికోసం కొంచెం షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నోళ్ళైతే 5:30 ఇంచులు అయితే ఖచ్చితంగా షోల్డర్‌కి తీసుకొని మనం కటింగ్‌లోకి 2:30 ఇంచులు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం డ్రీప్ తొడుక్కుంటే. లేదు మనం 5 తీసుకున్నా 2 ఇంచులు పై వైపున మార్క్ చేసుకొని కింద వైపు వచ్చేటప్పటికి 2:30 ఇంచులు మార్క్ చేసుకున్నామంటే అది కూడా కొంచెం డ్రీపు పైన షోల్డర్ అనేది జారకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేటప్పటికి హ్యాండ్స్‌కి మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల షార్ట్ హ్యాండ్సే కాబట్టి మనకి ఎక్కడ జాయింట్ అనేది రాదండి. చూడండి, ఇది 1 మీటరు పీస్ అనమాట. లైనింగు జాకెట్ పీసు 1 మీటర్ తీసుకున్నాం కదా. ఈ విధంగా అయితే మనకి ఎక్కడ జాయింట్ రాకుండా ఉండాలంటే ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. కింద వైపున ఇటు సైడు మనకి సైడ్‌లో ఓపెన్ అనేది వస్తది కదా. అటు సైడ్ అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ తీసుకున్నామంటే జాయింట్ అనేది ఖచ్చితంగా పడదండి. మనకి ఇప్పుడు అతుకులు వేసుకోవాలంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది కదా. ఈ విధంగా మనము
హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్‌కి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసుకోవడం వల్ల మనకి జాయింట్ అనేది రాకుండా నీట్‌గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ పొడవొచ్చేటప్పటికి మనం 6 ఇంచులు తీసుకున్నాము. ఖర్చు కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. మొత్తం పూర్తిగా 7 ఇంచులు మార్క్ చేసుకున్నామండి. 7 ఇంచుల మార్కింగ్ అనేది ఇలాగా హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 5.5 ఇంచులు ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇలాగ ఎలా అయితే మనం ఇలా మార్క్ చేసుకున్నామో ఇది పూర్తిగా ఇలాగ మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ మిగిలిన భాగంలో మనం ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి.